my topic is difference between DBMS and file system. Is 5 points. First point is data storage. File system is plain file storage. DBMS is different in structure table storage. And file system అనేది plain గానే స్టోర్ చేసుకుంటుంది. DBMS అనేది different structure tables లో ఫైల్ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి డేటా సెక్యూరిటీ. సపోజ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే లిమిట్ యాక్సెస్ ఉన్నాం. మనం సపోజ్ ఫేస్బుక్ ఉందనుకో, ఫేస్బుక్ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అది మన ఫ్రెండ్ ఇచ్చుకోకపోతే దాని ద్వారా యాక్ట్ చేసి ఎవరైనా సెక్యూర్గా తీసుకుంటుంది. అది సపోజ్ వాట్సాప్లో ఉందనుకో, ఇది DBMS అనేది ఏంటంటే అథెంటికేషన్ యాక్సెస్ అంటారు. అదేంటంటే వాట్సాప్ సపోజ్ మన నెంబర్ ఉంటుంది, దానికి మనం ఓటీపీ చెప్తే కానీ ఓపెన్ చేయలేదు, లేదంటే నెక్స్ట్ డేటా ఇంజెక్ట్ అంటే ఏంటంటే DBMS అనేది ఏంటంటే అది కన్సెప్ట్ ద్వారా ఈజీగా హ్యాండిల్ చేయదు. అదే ఫైల్ సిస్టమ్ అంటే మనకి ఫైల్ సిస్టమ్ ఏంటంటే హార్డ్ టు మెయింటైన్. నెక్స్ట్ ఏంటంటే క్వారీ లాంగ్వేజ్. ఇప్పుడు DBMS ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే అందులో మార్చుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే మనం సింపుల్గా ఓన్లీ సెర్చ్ చేసుకోవడమే. ఆ ఇచ్చిన లాంగ్వేజ్లో మనం ఏ లాంగ్వేజ్ పడితే అది యూస్ చేయాలి.